హాయ్ అందరికీ నమస్కారం అండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024. సో ఈరోజు అనగా June 1st 2024లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఈవినింగ్ 6 o'clockకి. సో మనం ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు 99.99% ఉమ్మడి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో మనకు వచ్చినది ఆల్మోస్ట్ 20 ఎగ్జిట్ పోల్స్. 20 ఎగ్జిట్ పోల్స్లో 19 ఎగ్జిట్ పోల్స్ అలియన్స్కి సపోర్ట్ చేయగానే దానికన్నా వాళ్ళు ఉన్న వాస్తవాలు వాళ్ళు కలెక్షన్ చేసిన డేటాను బట్టి సో 19 టీడీపీ, జనసేన, బీజేపీకి 100+, ఆల్మోస్ట్ అన్ని 100+ వచ్చాయి. కొన్ని 150+ ఉన్నాయి. సో ఒకటి మాత్రం ఉంది. సో నేను ఇప్పుడు మీ ముందుకి ఎవరెవరు ఎన్ని చెప్పారు సో ప్రతి ఒక్కటిని కంబైన్ చేస్తూ మీ ముందుకి చెప్తాను. ఒకసారి చూసారంటే మనకు సంస్థ పేరు పోల్+, అంటే అలియన్స్కి 123 సీట్స్, ఎమ్మెల్యే సీట్స్, వైసీపీకి 52. అదేవిధంగా ఫుల్ స్ట్రాటజీస్ 136 ప్లస్ అలియన్స్కి 39 సీట్స్, వైఎస్ఆర్సీపీకి. సో సుధాకర్ టాల్కిస్ 130 సీట్స్ అలియన్స్కి, 45 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. పీపుల్ ప్లస్ 141 సీట్స్ టీడీపీకి, సో 34 వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ టీడీపీ అంటే అలియన్స్కి. సో పీపుల్ ఒపీనియన్ 133 అలియన్స్కి, 42 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. ఆల్ ఇండియా పీపుల్ సర్వే 142 సీట్స్ అలియన్స్కి, 33 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. ఫ్యాక్ట్ అబౌట్ ఏపీ 147 సీట్స్ అలియన్స్కి, 28 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. పవర్ తెలుగు టీవీ 143 సీట్స్ అలియన్స్కి, 32 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. పవర్ తెలుగు టీవీ 143 సీట్స్ అలియన్స్కి, 32 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. కిరికిరి 153 సీట్స్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీకి, 22 సీట్స్ అలియన్స్కి. రాకెట్ తెలుగు న్యూస్ 152. ఓపెన్ టాక్ 152 సీట్స్ అలియన్స్కి, 23 సీట్స్ వైఎస్ఆర్సీపీ. పాప్కార్న్ మీడియా 150 సీట్స్ అలియన్స్కి, 11 సీట్స్ వైఎస్ఆర్సీపీ. లియోన్ నెట్వర్క్ 152 సీట్స్ అలియన్స్కి, 32 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. నయా పాలిటిక్స్ 152 సీట్స్ అలియన్స్, టీడీపీ, జనసేన, బీజేపీకి, 30 సీట్స్ వైఎస్ఆర్సీపీ. జననాడి, సో మన జననాడిలో కూడా 152 సీట్స్ అలియన్స్కి, 38 సీట్స్ వైఎస్ఆర్సీపీకి. థింక్ అండ్ ఓట్ 152 సీట్స్ టీడీపీ, జనసేన, బీజేపీ, సో 33 సీట్స్. సో పీపుల్ మీడియా 152 సీట్స్ అలియన్స్కి, 33 సీట్స్ వైఎస్ఆర్సీపీ. న్యూస్ 24 తెలుగు 152 సీట్స్ అలియన్స్, సో 46 సీట్స్. ఏపీ పాలిటిక్స్ 150 సీట్స్ వైఎస్ఆర్సీపీ, 49. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసామంటే అన్ని 150, 120+ అన్ని అలయన్స్కి వచ్చాయి. సో వైఎస్ఆర్సీపీకి 40+, ఆల్మోస్ట్ ఇది యావరేజ్. సో మనం ఇంకా అసెంబ్లీ ఎన్నికలు రైజ్ వచ్చినామంటే అలియన్స్కి 113 to 122, వైఎస్ఆర్సీపీ 48 నుంచి 60, ఇతరులు 1. జనగణం 104 to 118, 44, 57. చాణక్య స్ట్రాటజీస్ 114 to 125 అలియన్స్, 39, 49 వైకాపా. సో పై 144 తెదేపా, జనసేన, బీజేపీ. వైకాపా 31. పీపుల్ ప్లస్ 111 to 135, 45 to 60 వైకాపా. కేకే సర్వీస్ 161 సీట్స్ అలియన్స్, 14 సీట్స్ వైకాపా. ఈ కేకే సర్వీస్ అనేది మనకు లాస్ట్ 2015లో
లాస్ట్ ఇయర్ అయినప్పుడు కానీ 2015 కానీ 2019లో కరెక్ట్గా వచ్చిన అదే గవర్నమెంట్ ఫామ్ అయినాయి. సో ఇంకా కొన్ని సర్వేలు పీపుల్ ప్లస్ కూటమికి 125, పీపుల్ రైట్స్ 156, 19 వైసీపీ, ప్రిజిన్ 110, 60 వైసీపీ, చాణక్య స్ట్రాటజీస్ 125, 49. సో ఇలా మనం ఏ మ్యాచ్ 5 చూసుకున్నామంటే టోటల్ 175లో 121 ప్లస్ ఆర్ మైనస్ అలియన్స్. సో 32 వైఎస్ఆర్సీపీ, జనసేన 18. సో ఇప్పుడు మనకు యావరేజ్ పర్సెంటేజ్ చూసుకుంటే జనసేన ఆల్మోస్ట్ పోటీ చేసిన 20లో 18 దాకా ఉన్నాయి. సో బీజేపీ 4 ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఇక్కడ కేకే సర్వేస్ లో మనము లాస్ట్ ఇయర్స్ వీళ్ళు ఇచ్చినది ఆల్మోస్ట్ ట్రూత్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే వైసీపీకి జనసేన పోటీ చేసిన 21లో 21 విన్ అవుతుందని ఇస్తే, సో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ 175 14 సీట్స్ వచ్చాయి. సో ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పింది నిజమైంది. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్లస్ ఆర్ మైనస్ 10 ప్లస్ లో ట్రూత్ అవుతుంది. ఒకసారి మనం వెళ్ళామంటే శ్రీకాకుళంలో 8 ఉంటే 8కి 8 కూటమి, విజయనగరంలో 8కి 8 కూటమి, విశాఖపట్నంలో 15కి 9 కూటమి టీడీపీ, జనసేనకి 4, బీజేపీకి 1, తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీకి 1, టోటల్ 19లో 12 టీడీపీకి, 5కి 5 జనసేన, ఇతరులు 1, పశ్చిమ గోదావరి 15కి 0 వైఎస్ఆర్సీపీ, 9కి 9 టీడీపీ, 5కి 5 జనసేన, 1 ఇతరులు. సో ఇక్కడ 0, కృష్ణాలో 0 16. సో టీడీపీకి 13 జనసేనకి 1, ఇతరులు 2. గుంటూరు 0 17లో 0, గెలిచేవి టీడీపీ 16, జనసేన 1. ప్రకాశం 12కి 1, టీడీపీ 11కి 11, జనసేన లేదు. నెల్లూరు 2 10కి 2, సో 10కి 8 టీడీపీ. అనంతపురం 14కి 0, 13 టీడీపీ, 1 జనసేన. 10కి 3 ఇక్కడ కొంచెం పాజిటివ్ గా ఉంది వాళ్ళకు, 10కి 3 అది. 7కి 5 టీడీపీ, జనసేన 1కి 1, ఇతరులు బీజేపీ 1. సో కర్నూలుకు వచ్చామంటే 14కి 3 వైఎస్ఆర్సీపీ, సో 13కి 11 టీడీపీ, బీజేపీ 1. సో మొత్తం సీట్లు 175కి 14 వైఎస్ఆర్సీపీ, 133 టీడీపీ, 21కి 21 జనసేన, బీజేపీ 10కి 7. సో టోటల్ 28 అలియన్స్ జనసేన టీడీపీకి 14, 133. సో ఇది కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్. పీపుల్ ప్లస్ కూడా ఆల్మోస్ట్ వైసీపీకి 45 to 60, టీడీపీ 95 to 110, జనసేన 14 to 20, బీజేపీ 2 to 5. ఇంకా మనం ఎంపీ సీట్స్కి వచ్చామంటే ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీకి అవుట్ ఆఫ్ 25 4, టీడీపీకి 21 to 25 ప్లస్ కూటమికి. ఇంకా మెయిన్ గా టాపిక్ వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ పై జనసేనకు 2 లోకసభ స్థానాలు, మరి కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధిక మెజారిటీతో, భారీ మెజారిటీతో, పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఘన విజయంతో, హిందూపురంలో
మూడవసారి గెలవనున్న బాలకృష్ణ గారు, నెల్లూరులో ఓటమి చెందనున్న విజయసాయిరెడ్డి, టెక్కలిలో మరోసారి గెలవనున్న అచ్చెన్నాయుడు, అనకాపల్లిలో సీఎం రమేష్ విజయం, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు. సో ఇక్కడ ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూటమికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. సో ప్రజల నుంచి సేకరించి ఇంక్లూడింగ్ నేషనల్ న్యూసెస్ లో పోల్స్ లో చూసిన ఎన్డీఏకి 2, సో యావరేజ్ గా సో నా అనాలిసిస్ ప్రకారం సో 125 లో 175 ఉంటే అట్లీస్ట్ 120 ఖచ్చితంగా అలియన్స్ కి 175 లో ప్లస్ ఆర్ మైనస్ 125 ఖచ్చితంగా వస్తాయి. 50 సీట్స్ వైసీపీకి, సో టోటల్ 175. అదేవిధంగా ఎంపీకి సీట్స్ కు 25 ప్లస్ 5 సీట్స్ వైసీపీకి, 20 సీట్స్ అలియన్స్ టీడీపీ, జనసేన, బీజేపీకి రావచ్చు. సో మనం నాకు తెలిసినట్టు 4th వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ రికార్డ్స్ కోసం, ప్రూఫ్ కోసం మనం 4th వరకు వెయిట్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.